పెదగంట్యాడ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో హార్బర్ ఏసీపీ కాళిదాస్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ పీడీఎఫ్ రైస్ రవాణాని అరికట్టేందుకు పోలీసులు దాడులు నిర్వహించామన్నారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు అక్రమంగా పీడీఎస్ రైస్ను నిల్వ ఉంచారన్న సమాచారంతో ముగ్గురుపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 5 టన్నుల రైస్ని స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ తెలిపారు. వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, పట్టుకున్న పీడీఎఫ్ రైస్ను రెవెన్యూకు అప్పగించామని అన్నారు. పౌర సరఫరాలకు సంబంధించిన బియ్యాన్ని కొని అక్రమార్గాన అమ్ముతున్న వ్యక్తులపై నిఘా పెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ పోర్ట్ సిఐ కామేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ నగర పరిధిలో శ్రీ మా సిపి గారు, విశాఖపట్నం సిపి గారు తాలూకా ఆధ్వర్యంలో న్యూ పోర్ట్ పరిధిలో గత నెల రోజులుగా జరిపిన దాడుల్లో, వచ్చిన సమాచారంపై జరిగిన దాడుల్లో సుమారు 5.5 టన్నుల పీడీఎస్ రైస్ని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత నెల 14వ తారీఖున గెంబెలి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి 161 కేజీలు, అదే రోజున సాయంత్రం పెద్దిన కొండలరావు అనే వ్యక్తి నుంచి 263 కేజీలు, కిందటి నెల 17వ తారీఖున అంకాల నారాయణ సన్నపు గంగయ్య ఆయన వ్యక్తి దగ్గర నుంచి 1600 కేజీలు, అదే వ్యక్తి దగ్గర నుంచి నిన్న 10/3/2025న 3500 కేజీలు రైస్ని దాడులు చేసి పట్టుకోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా 6A 7 కేసులు పెట్టడం జరిగింది, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కేసులు. టోటల్గా 5 టన్నుల 524 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీని టోటల్ వాల్యూ 2 లక్షల పైచిలకు ఉంటుంది మార్కెట్లో. సో ఇలాంటి సమాచారం ఎవరిచ్చినా మేము సిపి గారి ఆదేశాలను అనుసరించి తప్పకుండా వెంటనే దాడులు జరిపి ప్రజా పంపిణీ వ్యవస్థకి ఆడంగంగా ఉన్నటువంటి వాళ్ళని మేము చర్యలు తీసుకుంటామని మా సిపి గారి తాలూకు ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతాయని అందరికీ హెచ్చరిస్తున్నాను. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత నెల రోజులుగా జరిగినటువంటి దాడులు, మన పీడీఎస్ రైస్ పైనటువంటి దాడులు మరియు అక్రమ రవాణా నిల్వల గురించి కేసులు పెట్టడం జరిగింది. సుమారు 4 కేసులు పెట్టడం జరిగింది. కిందటి నెల 14వ తారీఖున గెంబెలి ప్రసాద్ అనే ఆయన దగ్గర 160 కేజీల పీడీఎస్ రైస్ని స్వాధీనం చేసుకుని కేసు తీసుకోవడం జరిగింది. అదే రోజున సాయంత్రం పెద్దిన కొండలరావు అనే వ్యక్తి దగ్గర నుంచి 263 కేజీల పీడీఎస్ రైస్ని అక్రమంగా నిల్వ ఉంటే తీసుకొని కేసు తీసుకోవడం జరిగింది. అదే నెల ఫిబ్రవరి నెల 17వ తారీఖున కూడా అంకాల నారాయణ అనే వ్యక్తి దగ్గర నుంచి 16